ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, కంటికి కనిపించేటువంటి ఈ సృష్టి అనిత్యములు అనగా అశాశ్వతములు. ఆకాశమును భూమిని గతిస్తాయి అని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడారు. అదృశ్యమైనవి నిత్యములు. దేవుని రాజ్యం నిత్యమైనది, ఆయన మాట నిత్యము నిలిచేది. కాబట్టి పౌలు గారు ఇలా అన్నారు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తూ ఉన్నాము అన్నాడు. కనుక ఈ కంటికి కనిపించే ఈ అందాల ప్రపంచం శాశ్వతమైనది కాదు, దేవుని రాజ్యమే శాశ్వతమైనది.